మాస్టర్, ఏంటిది? నా భర్తను తీసుకొచ్చి ఇలా నలుగురిలో నించోబెడతారా? నా భర్త నేనే కాపాడుకుంటాను. పార్దు తప్పు చేశాడమ్మా. ఐసు, ఐసు, ఎక్కడున్నావే? ఐసు, ఈ బండోడేంటి రోడ్డు మీద కుక్కలో ఇలా అరుచుకుంటూ వచ్చాడు? అక్కడ పంచాయతీ దగ్గర ఏం జరుగుతుందబ్బా? ఐసు, ఐసు, ఏ బండోడా, ఇలా రారా. ఏంటండి? ఇందాక కొన్ని బాదం పప్పులు నేతిలో దోరగా వేయించి పెట్టాను, తిందుగన్రా. ఇప్పుడు నా మీద సెటైర్ వేస్తున్నారా? అవతల జీవితాలు తారుమారైపోతున్నాయి. ఎవరిది? నీ ఫ్రెండ్ పార్దుదేగా? అమూల్యని కట్టుకున్న పాపానికి అవకేం అవుతుందిలే. అయినా నీ ఫ్రెండ్కి నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నాడా? వినలేదు. ఇప్పుడు చూడేం జరిగిందో. అయినా ఇంతకీ వ్యవహారం పంచాయతీ దగ్గరే ఆగిపోయిందా? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందా? అది సరే, నీ ఫ్రెండ్ రేప్ చేసింది ఎవరిని రా అబ్బాయి? మీకు రామకృష్ణ గారికి ఎంత తేడా ఉందండి? ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి తండ్రిని చూశాను, ఒక మంచి అక్క చెల్లెళ్ళని చూశాను. మీరొక్కళ్ళే తేడాగా ఉన్నారండి. మీకు చెప్పేంతటి వాడిని కాదు కానీ మీరు ఈ ఇంట్లో తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వారు. ఐసు, ఐసు! అబ్బో, చివరికి బండోడు కూడా నమ్మే సెటైర్ వేస్తున్నాడు. ఒరే బండోడా, ఈ రోజుల్లో తులసి మొక్కల కంటే గంజాయి మొక్కలకే విలువెక్కువ. అది తెలుసుకో ముందు. ఐసు, ఐసు! ఏంట్రా, ఏం జరిగింది? మరి పార్దు గాడిని పార్దుని టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో చెప్పరా. ఐసు, అవతల కొంపలారిపోతుంటే సైలెంట్ గా ఉంటావేంటే? వీళ్ళమ్మ కడుపు మాడా, ఎవర్ని చూసినా హడావిడిగా కనిపిస్తున్నారు.
వీడేమో దీన్ని చేపట్టుకుని లాక్కెళ్తున్నాడు. అసలేం జరుగుతుంది అక్కడ? నేను ఏ తప్పు చేయలేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? రేయ్, 4 గోడల మధ్య ఏదైనా జరుగుంటే తుడుచుకొని వెళ్ళిపోవచ్చేమో. ఊరి జనం ముందు జరిగిన అవమానంరా జీవితాంతం మచ్చలా ఉండిపోతుంది. క్షమించండి చెల్లెమ్మ. నేను మీ ఇంటికొచ్చి నా కూతుళ్ళ పుట్టినరోజు ఉందని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పిలవకపోయింటే మీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మావయ్య గారు, నేను తప్పు చేస్తే మీరు బాధపడ్డంలో అర్థం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు. అమూల్య, నువ్వైనా వీళ్ళకి ధైర్యం చెప్పు. అవునన్నా, ఇది కేవలం నింద మాత్రమే. మన ఐశ్వర్య వచ్చాక అన్ని విషయాలు బయటపడతాయి కదా. ఇప్పుడు మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకండి నాన్న, ప్లీజ్. అదిగో మావయ్య గారు, ఐశ్వర్య వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదని తన నోటితోనే చెప్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఐశ్వర్య గారు చూడండి, పార్థు గారు మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేశారని, ఈయన గారే వచ్చి మిమ్మల్ని సేవ్ చేశారని నిందిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం పైనే పార్థు గారి భవిష్యత్తు ఆధారపడింది. చెప్పండి ఐశ్వర్య గారు, పార్థు గారు ఎలాంటి వారో మీకు తెలీదా? ఇదంతా అబద్ధం అని చెప్పండి. ఈ పున్నమి నుంచి వచ్చేటటువంటి 3 పున్నముల వరకు తను మీరు అనుకున్నట్లు మనిషి కాదు. మనిషి రూపంలో ఉన్నటువంటి కోడెనాగు, విషంతో నిండినటువంటి సర్పము. ఏంటి ఐశ్వర్య గారు సైలెంట్ గా ఉండిపోయారు? మీ ఫ్రెండ్ ఏ తప్పు చేయలేదని చెప్పండి. ఐశ్వర్య, నోరు తెరిచి సమాధానం చెప్పు. నేను నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశానా? ఐసు, ఏంటి మాట్లాడు? వాడు మన పార్థునే. వాడు నిన్నేం చేయలేదని చెప్పవే. ఇదంతా అబద్ధమని చెప్పవే.
ఐశ్వర్య, ఇది నీ స్నేహితుడి జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు, నా కూతురు జీవితానికి సంబంధించింది కూడా. ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, మనం ఇంతమంది అడుగుతున్నా ఐశ్వర్య ఎందుకు మౌనంగా ఉందో మీకే అర్థమై ఉండాలి. నేను అనేవాణ్ణి లేకపోతే నిన్న ఐశ్వర్య జీవితం వీడి చేతుల్లో బలైపోయి ఉండేది. తను నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ తన కాళ్ళు చేతులు చూడండి భయంతో ఎలా వణికిపోతున్నాయో. ఆడపిల్లని అర్ధరాత్రి అడవులోకి తీసుకెళ్లి వాడుకోవాలనుకున్నాడు సార్ ఈ మూర్ఖుడు. ఐశ్వర్య, తను చెప్తుంది నిజమేనా? నిన్ను నా కొడుకు ఐశ్వర్య, ఇది అన్యాయం. నువ్వు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వే. అసలు నిన్ను నేను ఎప్పుడు అలా చూడలేదు. నా క్యారెక్టర్ అలాంటిది కాదని నీకు తెలీదా? నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. నిజం చెప్పు ఐశ్వర్య, ప్లీజ్ నిజం చెప్పు. ఐశ్వర్య గారు, మీరు ఇలా మౌనంగా ఉంటే భయం వేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. చూడమ్మా, ఇది ఈ ఊరు రచ్చబండ. ఇక్కడ ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఎంతో మందికి న్యాయం చేయబడింది. చూడమ్మా, ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఏం జరిగిందో ధైర్యంగా చెప్పమ్మా. ఏం జరిగిందో చెప్పు ఐశ్వర్య. చెప్తాను. నిన్న రాత్రి నేను పార్దు ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్కి వెళ్ళాం. అక్కడ్నుంచి నేను పార్దుకి సెండ్ ఆఫ్ చెప్పి గుడి దగ్గర జరిగే కార్యక్రమానికి వెళ్దామనుకున్నాను. కానీ అక్కడేం జరిగిందో చెప్పు ఐశ్వర్య. ఐశ్వర్య, అక్కడ ఏం జరిగిందో ఇక్కడి వరకు వచ్చాక దాచడం దేనికి? వీడు నిన్ను బలవంతం చేయబోయాడుగా, అదే చెప్పు. పార్దు నన్ను బలవంతం చేయడమేంటుదయ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పార్దునక్కడ డ్రాప్ చేశాక కరెంటు పోయింది. ఆ చీకట్లోనే ఇంటికొస్తుంటే
నేను దారి తప్పాను. అది నేను చెప్పబోతుంటే నువ్వు ఏదేదో చెప్తున్నావు. అసలు పార్దు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడు నన్నెందుకు రేప్ చేస్తాడు? రేయ్, నేను ఐశ్వర్య ఫ్రెండ్స్ రా. నువ్వు నన్ను టార్గెట్ చేశావు. నీ వల్ల చూడు ఎంతమంది బాధపడుతున్నారు. అయినా జీవితాలతో చెలగాటం ఆడుకుంటావరా నువ్వు? సార్, ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. చెయ్యని తప్పు నా మీద వేసి నన్ను నవ్వులు పాలు చేయాలని చూశాడు సార్. పార్దు గారు, ఇలాంటి మూర్ఖుని చేయి చేసుకుని మీరెందుకండి అపవిత్రం అవుతారు? అమ్మా, షడప్! ఇంకోసారి అమ్మాని నా వెంట పడినా, నాకెదురు పడినా నీ చెంప పగలు కొడతాను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. ఇంతకు ముందు ఏ రోజు ఈ ఊరి రచ్చబండ ముందు నిలబడని మా నాన్నని నువ్వు నిలబెట్టావు. నేను బ్రతికుండగా ఎప్పుడు నిన్ను క్షమించను. ఛీ, నీ మో ఎప్పుడు నాకు చూపించకు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా, నేను నీకు భక్తుని మాత్రమే. నిన్ను కాపాడే శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ప్రమాదంలో ఉన్నావు. పైకి నవ్వుతూ కనిపించేవేవీ నిజం కాదు. నువ్వు ఎవరితో కలిసి జీవిస్తున్నావో ఆ వ్యక్తి వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. ఫ్రెండ్ని కాపాడాలని ఐశ్వర్య నిజం దాచేయచ్చేమో కానీ నిజం ఎప్పటికీ దాగదు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే తల్లి, జాగ్రత్త. నేను వీడి కళ్ళల్లో కామాందుని చూశాను. ఇతను దేవుడు గొప్పోడు అని నువ్వు ఫీల్ అవుతున్నంత అబద్ధం తల్లి. అది నీకు తర్వాత తెలుస్తుంది. తను మంచితనం అనే ముసుగులో ఉన్న రాక్షసుడు. ఇంకొక్క మాట మాట్లాడితే నీ చెంప పగలు కొడతాను. వెళ్ళిక్కడి నుంచి. పార్దు గారండి, సారీ అండి. తనేదో కావాలనే మిమ్మల్ని నిందిస్తున్నాడు. చచ్చా, అలాంటి మూర్ఖుడి మాటలు నేను ఎప్పటికీ పట్టించుకోనా మూల్య. రే పార్దు, ఆ దేవుడి దయవల్ల నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపణ అయిందిరా.
పద ఇంటికి వెళ్దాం. పదండి వెళ్దాం. వీడొక మొగుడు,